brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. 1000 కోట్ల లక్ష్యంగా దిగుతున్న కూలీ సినిమాకి అనుకోని అడ్డంకి ఎదురైంది. ఇప్పుడు దీనికి 1000 కోట్లు రావాలంటే ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమాకి సాధ్యం కాని ఓ రికార్డ్ అందుకోవాలి. తాజాగా ట్రైలర్ వచ్చింది. లోకేష్ మ్యాజిక్ కనిపిస్తోంది. అన్ని బాగానే ఉన్నా కూలీని ఇబ్బంది పెడుతున్న ఆ విషయం ఏంటి? మోస్ట్ అవైటెడ్ కూలీ ట్రైలర్ వచ్చేసింది. ఎప్పట్లాగానే లోకేష్ కనకరాజ్ మరోసారి తన మార్కు చూపించారు. విడుదలకు 2 వారాల ముందే అభిమానులకి సినిమా ఇలా ఉండబోతుంది అంటూ ఓ అంచనా ఇచ్చి అంచనాలు భారీగా పెంచేశారు లోకేష్. అయితే అన్నీ బాగానే ఉన్నా కూలీ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరాలంటే ముందుగా పెద్ద పర్వతమే దాటాలి. 1000 కోట్లనేది ఏ హీరోకైనా కలే. తెలుగు, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు సాధ్యమైన ఈ రికార్డ్ తమిళ వాళ్లను మాత్రం ఇంకా ఊరిస్తూనే ఉంది. అక్కడ లియో, విక్రమ్, జైలర్ లాంటి సినిమాలు 100 కోట్లు వసూలు చేసినా 1000 కోట్ల వరకు మాత్రం వాటి ప్రయాణం సాగలేదు. దాంతో ఆశలన్నీ కూలీపైనే ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చింది? ఏ సర్టిఫికెట్ వచ్చిన సినిమాలేవి ఇప్పటివరకు 1000 కోట్ల క్లబ్లో చేరలేదు. రణబీర్ కపూర్ యానిమల్ వసూలు చేసిన 900 కోట్లే ఏ సర్టిఫికెట్ సినిమాల్లో రికార్డ్. ఇప్పుడు కూలీ దీన్ని దాటితే గాని 1000 కోట్లు చేరుకోదు. అడల్ట్ రేటెడ్ అంటే కుటుంబ ప్రేక్షకులు దూరంగా ఉంటారు. పైగా రజనీ కెరీర్లో కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చిన ఏ సర్టిఫికెట్ ఇది. 1000 కోట్ల అకౌంట్ ఓపెన్ చేసిన బాహుబలి 2, కంటిన్యూ చేసిన KGF 2, పుష్ప 2, కల్కి, పఠాన్, జవాన్, RRR సినిమాలకు యూబీఏ సర్టిఫికెట్ వచ్చింది. వాటికి ఫ్యామిలీ ఆడియన్స్ బలం ఉంది. కానీ కూలీకి ఏ సర్టిఫికెట్ వచ్చింది? ఇదే రజనీ ముందున్న పెద్ద లక్ష్యం. మరి పెద్దలకు మాత్రమే అంటూ వస్తున్న కూలీ 1000 కోట్లు కొడుతుందా అనేది చూడాలి.